కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీస్ అభివృద్ధికి మలుపు అవుతుందని మంత్రి సీతక్క అన్నారు. బోరబండలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో సీతక్క మాట్లాడుతూ 3 పర్యాలు బీఆర్ఎస్ ను గెలిపించారు. కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీస్ లో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఒక అవకాశం నవీన్ యాదవ్ కి ఇవ్వండి. మీరు నవీన్ యాదవ్ ను ఆశీర్వదిస్తే అభివృద్ధి సంక్షేమం మీ ఇంటికి వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఇండ్లు లేని 4.5 లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు పక్కా ఇండ్లు కట్టి ఇస్తున్నాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నాం అని టీఆర్ఎస్ హయాంలో కనీసం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మేము 15,000 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని మంత్రి సీతక్క తెలిపారు. 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి తప్పుడు కూతురు కూసినటువంటి మీ కుటుంబం, మీ చెల్లెని అడుగు, కేసీఆర్ నీ బిడ్డను అడుగు. మరి నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ నీ కుటుంబమే చెప్తుంది, ఆడకూతురునైనా నన్నే ఓర్వలేకపోయారు, మిమ్మల్ని ఎట్లా ఓరుస్తారని. కాబట్టి ఇవాళ కేసీఆర్ అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకుంటే ఎట్లా మాట్లాడుతాడో మనకు అందరికీ తెలుసు. ఈ రోజు అందరి కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి, గల్లీ గడప ఇల్లు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, వచ్చేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అని మరి గెలిపేయడం మూలంగా ఈ సంక్షేమాలు వస్తాయి. మన మన వాడలలో, మన గల్లీలలో, మన బస్తీలలో కావాల్సినటువంటి డెవలప్ చేసే పరిస్థితి నవీన్ యాదవ్ గారి ద్వారానే ఉంటుందని తెలియ